అది గతం గత. కానీ ఇప్పుడు కూడా వీడికి వచ్చి కూర్చున్న తర్వాత ఉండాలని చెప్పదలుచుకుని నేను ఉన్నది ఉన్నట్టు ఏంటంటే, మీ గుండెలల్లా పార్టీ జెండాలు తీసి తలగబెట్టురు పాడై జనం చచ్చిపోతున్నారు. తీసి జనం మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. The brilliant and creative communities of this nation have become begging communities అవుతున్నాయి. అరకతినే జాతులుగా తయారైపోయినాయి. సంచార జాతులుగా వృత్తులు పోయి, ఉపాధులు పోయి, ప్రత్యామ్నాయం లేక ఏం జీవన విధానం కూడా, ఈవెన్ ఎడ్యుకేషన్ లో కూడా సర్వనాశనమై బీమార్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి పొందల పడైంది. ఫస్ట్ నాకు చాలా ఆవేశంగా కావచ్చు, ఆలోచనతో కూడా చెప్తున్నా, పెంటల పడేయాలి రాజకీయ పార్టీల జెండాలను. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మనం తప్పు మాట్లాడుతున్నావా? చెప్తలేడా? బీసీలను ముఖ్యమంత్రి చేస్తామట. ముఖ్యమంత్రి చేసి అయ్యేదండి, మాకు కావాల్సినవి కావాలి. ఒకటిద్దరు ముఖ్యమంత్రి అయ్యి బీసీలలో ఒక 10 మంది పోయి వాళ్ళు మంత్రులు అయి కూర్చొని నిన్న మొన్నటి దాకా ఒక పంచాయతీ అయింది, ఒక మంత్రి పంచాయతీ అయింది. ఇప్పుడు ఏమంటాడు, మాది టీ కప్పులో తుఫాన్ అని. నేను ఇంటర్వ్యూలో చెప్పిన, ఇది అంటారు లాస్ట్ కు టీ కప్పులో తుఫాన్ అని చెప్పని. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వాటల పంచాయతీలు కాగానే ఒక బీసీ మంత్రిని చూసి మా ఇంటి మీదకి పోలీసులను పంపించారని. 50 తల్లి. మరి ఇప్పుడు దీని సంగతి ఏంది? దీని గురించి ఏం మాట్లాడుతారు మరి మీరు? మా వాళ్ళు కూడా కొంతమంది మీరు ఎట్లా మాట్లాడతారో, మీరు అట్లా మాట్లాడదుగా అట్లా అని పోలీసులను పంపించడం తప్పే. కానీ మరి బీసీలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు యాడున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇలా వాటాలు మొత్తం ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోయినాయి, మేమంతా ఒకటే, మాదంతా కుటుంబం అని చెప్తున్నారు. మరి మేమంతేంటిదిరా? ఇక్కడ మా సార్ రిటైర్మెంట్ స్టేజ్ లో పాపం వీళ్ళు యాడుండాలి, మనవరాలతోని మంచిగా అటు అమెరికాకు అటు ఇటు తిరగాలి. కానీ వీళ్ళు చూడు వైట్ అట్లెట్లా అని చెప్పని మా ఊళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకున్న అనుభవాలంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బరాబర్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉట్టిగా పల్లెంలో పెట్టి విషం కూడు పెట్టి మనల్ని తినమంటున్నారు వీళ్ళు ఈ జీవులతోటి. ఇది కాదు, మనకు చెప్తున్నారు ఇది పంచభక్ష పరమాన్నాలు రా నాయన. మీకు చిన్న శాతనేతలు మేము అన్ని ఇంతగనం చేసినాక కూడా కోర్టులు ఆపుతున్నాయి అంటాడు. ఏమో తలకాయ ఈ కొడుకులో ఏమంటారు, అరే ఓడు కోర్టుకు పోవద్దు అంటాడు. అరే గుండాయిజం అరవై ఏం ఓడు కోర్టుకు పోదు, కోర్టుకు ఎట్లా పోతారో చూస్తాం, ఒకరినొకరు అంటే బయట కొట్టిస్తాం అన్నట్టు చెప్తారు. అరే నువ్వు కోర్టుకు పోయేటట్టుగానే చేసి నువ్వు కోర్టుకు ఎట్లా పోతావు అని చెప్పాలంటాడు. ఈ ముఖ్యమంత్రి అంటాడు ఆయనకు ఎస్ మ్యాన్లు అంతా బాస్ చెప్పిండు కదా అని చెప్పి వీళ్ళంతా ఉండి కింద పాలేరు లెక్క వీళ్ళు కూడా ఎవడు ఎట్లా పోతారో చూస్తాను. అరే కానూన్ ప్రకారంగా చెల్లెవరు ఆయన ఎవడు పోయినా నడుస్తుంది ఇదంతా. నేను తెలంగాణ ప్రజలకు ఈ ధర్నా సమక్షంగా నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, రైట్ అదే ఉపన్యాసం అయిపోయింది, సరేలే ఓకే. నేను బంద్ చేస్తా. ఒక్కటే క్లియర్గా ఏంటంటే, ఇవాళ ప్రతి ఊర్లో చాలా మంది అనుకుంటున్నాము, మనమందరము కింద మొత్తం బీసీలు కదిలి అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా పని చేయాల్సి ఉన్నది. క్షేత్రస్థాయిలో పోదాము, క్షేత్రస్థాయిలో పని చేయాలి. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇది 9th షెడ్యూల్లో కాదు అనని పరిస్థితిలో కూడా నిజంగా కూడా వాళ్ళు పెట్టేటట్టుగా ఊర్లలో రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని వచ్చేటందుకు భయపడే స్థాయిలో మన ఉద్యమాన్ని కనుక తీసుకుపోగలిగితే మన బరాబర్ మన కాళ్ళకాడికి వచ్చి పెడతారు. దానికి అన్నిటికీ సంసిద్ధమయ్యి ఎవరు నిజంగా ఈ వాదానికి ఈ నినాదానికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా గ్రహించి వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడాలి. ఎక్కడ ఏం దోస్తే అక్కడ బీసీలుగా ఈ 42% నిజంగా కూడా ఇది అడిక్వేటే, ప్రపోర్షనేట్ కాదు. మన వాటా ఇంకా కావాలంటే దాని గురించి కొట్లాడాలి. దానికి సర్వత్వం అందరం సన్నద్ధం కావాలి. యుద్ధం జరుగుతున్నది, యుద్ధంలో మన భాగస్వామ్యం కావాలి. ఈ యుద్ధంలో శత్రుడు ఎవరో మిత్రుడు ఎవరో గమనించాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ. మేము మొదలే చెప్పాను మీరు ఫైర్ బ్రాండ్ అని. సో మరి ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడి మరి మనందరినీ ఉత్తేజపరిచారు. ఇంకా ఇక్కడ విజయ్